జనరల్ సెక్రటరీ గురుమూర్తి గారు, జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ సందీప్ పంచకర్ల, అందరికీ స్వాగతం. రాజేష్ గారు, మీతో ప్రారంభిస్తాను, ఎందుకంటే రివ్యూ చేద్దాం ఒకసారి మనం. సో 10 అంశాలతో కూడుకున్నటువంటి అంశాలు. చంద్రబాబు గారి ప్రసంగం, అటు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం, యాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలి, వీళ్ళ డిఎన్ఏలోనే ఉంది. సో ఎలా అనిపిస్తోంది ఈ 10 పాయింట్ల ఫార్ములా అండ్ వాళ్ళ ప్రసంగాలు? నిన్న చంద్రబాబు గారు ప్రస్తావించింది అక్షర సత్యం. ఎందుకంటే దాదాపు 1982 మార్చి 29 ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసే నాటి నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలబడింది బలహీన వర్గాల ప్రజలు. అలాగే బలహీన వర్గాల్లో నుంచి అత్యున్నత నాయకత్వాన్ని ఎంపిక చేసుకొని రాజకీయ అవకాశాలు కల్పించి ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న చాలామంది బలహీన వర్గాలకు సంబంధించిన అగ్రశ్రేణి నాయకులకి రాజకీయ జీవితం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అంటే ఉభయ కుశలో పరి తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు అండగా నిలబడ్డారు, బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ అద్భుతమైన రాజకీయ అవకాశాలు కల్పించింది. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ బీసీ డిక్లరేషన్ అవసరం ఏంటి అనేది ప్రస్తావించుకున్నప్పుడు 100కి 100 పాళ్ళు ఇవాళ ఒక ఎడారిలో ఓయాసిస్ లాగా. ఎందుకంటే ఆత్మగౌరవ సమస్య. మీకు సామాన్య ప్రజల సంగతి పక్క పెడదాం. మీకు రీసెంట్గా జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ నేను మీడియాలో చూసింది ఒకటి ప్రస్తావిస్తాను ఇక్కడ. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వైసీపీతో విభేదించి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మళ్ళీ తిరిగి పార్టీలో జాయిన్ కావడానికి వచ్చారు. ఆయనతో పాటు గంజి చిరంజీవి గారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇద్దరు సీఎం గారి ఇంటికి వెళ్తున్నారు. ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి నమస్కారం చేసి లోపలికి పంపించి గంజి చిరంజీవి గారిని బాడీ అంతా తడిమి సెక్యూరిటీ చెకప్. అంటే ముఖ్యమంత్రి గారికి రక్షణ పరంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని థ్రెట్ ఉండదా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి బయటికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారితో లాయల్గా ఉన్నది గంజి చిరంజీవి గారు. అంటే ఇక్కడ గంజి చిరంజీవి గారు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ఏ స్థాయి నాయకుడైనా సరే, ఆయన ఫార్మర్ మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం నుంచి ఒకసారి కంటెస్ట్ చేస్తున్న నాయకుడు, ఇవాళ వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించున్న స్థాయి నాయకుడు, ఆయన స్థాయి నాయకుడికి ఎదురైన వివక్ష అది. అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి ఏమో నమస్కారం చేసి పంపించారు, ఈయనేమో మొత్తం తడివి. అది నేను ఆ వీడియో క్లిప్ చూశాను నేను. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ స్థాయి నాయకులకే అటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతున్నప్పుడు మనం గతంలో చూసాం కదా. అంటే దళిత హోంమంత్రి మేకతోటి సుచరిత గారు, ఆమెను పక్కన పెట్టి ఆమె సమక్షంలో సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరులో బిల్డింగ్లు ఓపెనింగ్ చేసిన తీరు చూసాం మనం. ఇవాళ వైసీపీ ప్రభుత్వం నిర్మోహటంగా సమాజం అంటే బెరుకు లేకుండా ఒక బరితెగింపు దూరంతో ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఒకే జిల్లా ఒకే సామాజిక వర్గం ఈ రోజు దాకా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా చూసాం మనం. ఇటువంటి పరిస్థితి కొనసాగిస్తా ఆయన సందర్భం వచ్చిన ప్రతిసారి మైకి దొరికిన సందర్భంలో ఏం చెప్తారు? నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్పని ప్రస్తావిస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో నిన్న తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఇచ్చిన బీసీ డిక్లరేషను, ఆ డిక్లరేషన్లో ప్రస్తావించిన అంశాలు ముఖ్యంగా ప్రస్తావించుకుంటే చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇవ్వడం కోసం ప్రతిపాదిస్తూ తీర్మానం చేస్తామనేది ఇవాళ మహిళా రిజర్వేషన్ ఇష్యూ ఒకటి ఒక కొలిక్కి వచ్చేసింది, వాళ్ళ పార్లమెంట్ ఆమోదం పొందింది. ఇటువంటి సందర్భంలో ఎస్సీ ఎస్టీలకి ఎప్పటి నుంచో రిజర్వేషన్ కొనసాగుతూ ఉంది. అదే సందర్భంలో అధికారికంగా చట్టపరంగా బీసీలకు కూడా రిజర్వేషన్ వెసులుబాటు కల్పించినప్పుడు స్థానిక సంస్థల్లో ఎటు రిజర్వేషన్ అమలు జరుగుతూ ఉంది. చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కల్పించినప్పుడు ఓపెన్ కేటగిరీ సీట్లలో అవకాశం దక్కితే దక్కొచ్చు, లేకపోతే లేదు. అదే రిజర్వ్డ్ కేటగిరీ సీట్లు కనుక వాళ్ళకి స్పెసిఫిక్ ఎలకేషన్ అయినప్పుడు ఖచ్చితంగా ఆయా వర్గాల నుంచి సుదీర్ఘకాలం రాజకీయాల్లో మనగలిగే నాయకత్వాన్ని పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతిమంగా రాజ్యాధికారం అంటూ దక్కితే ఖచ్చితంగా ఆయా వర్గాలకు స్ఫూర్తివంతంగా ఉంటుంది. అదే సందర్భంలో సమాజంలో ఆ ప్రాపర్ ఎక్కువ మెయింటైన్ చేసినట్లు అవుతుందన్నమాట. కాబట్టి అది అన్నిటికన్నా ఒక ముఖ్యమైన అంశం. అదే సందర్భంలో గతంలో ఉన్న స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 24% తగ్గడం జరిగింది. మళ్ళీ దాన్ని తిరిగి 34% పెంచుతామని చెప్పింది. ఇప్పుడు మిగిలిన మానిటరీ ఇష్యూస్ వచ్చేటప్పటికి 50 సంవత్సరాలకి వృద్ధాప్య పింఛను అది 4,000 రూపాయలకి పెంచడం అనేది చంద్రబాబు నాయుడు గారు గతంలో అమలు చేసిన తీరు చూసాం మనం.